పెంచిన విద్యుత్ ఛార్జీలను తగ్గించాలి. మాట తప్పడం చంద్రబాబుకు కొత్తేమీ కాదని ఎమ్మిగనూరు వైకాపా ఇన్ఛార్జ్ బుట్ట రేణుక ఏపీ ముఖ్యమంత్రిపై మండిపడ్డారు. ఎన్నికలకు ముందు విద్యుత్ ఛార్జీలే పెంచమన్న చంద్రబాబు ఇప్పుడు 15,000 కోట్ల విద్యుత్ భారాన్ని ప్రజలపై మోపడం ఏమిటని వారు ప్రశ్నించారు. పెంచిన విద్యుత్ ఛార్జీలకు నిరసనగా పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. విద్యుత్ అధికారులకు వినతి పత్రం అందజేసిన అనంతరం బుట్ట రేణుక మీడియాతో మాట్లాడారు. ప్రతి ఒక్క అంశం పైన ఏదైతే ప్రజలకు పైన భారం పడుతుందో, ప్రజలకు న్యాయం జరుగుతుందో, ప్రతి ఒక్క విషయం పైన మా అధినేత మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మేము ఇవాళ ఇక్కడ ధర్నా చేయడం, అలాగే వినతి పత్రాన్ని అధికారులకు అందించడం జరిగింది. మరి ముఖ్యంగా మీరు ఒకసారి అందరూ ఆలోచిస్తారు, మా పార్టీకి ప్రత్యేక హోదా మా పార్టీకి ప్రతిపక్ష హోదా ఇవ్వకున్నా కూడా బాధ్యతగా ఒక ప్రతిపక్ష నాయకుడిగా మా జగనన్న వైసీ శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ప్రతి ఒక్క సమస్య పైన ఆయన ఇవాళ మేము మా గలాన్ని ఉపయోగించి ప్రతి ఒక్క ప్రజల మనుషులుగా ప్రజలకు ఏదైతే ఇబ్బంది జరుగుతుందో వాటన్నిటిని కూడా మేము ముందుకు తీసుకుని వస్తాము. మొన్న రైతుల గురించి రైతులకు ఇబ్బందుల గురించి చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు మరి విద్యుత్ ఛార్జీలు ఏదైతే 6 నెలలలోనే 15,000 కోట్ల కంటే ఎక్కువగా వారు విద్యుత్ని భారాన్ని ప్రజలపైన మోపడం జరిగింది. అస్సలు మేము పెంచము అన్న వాళ్ళు మరీ వీలవుతే విద్యుత్ ఛార్జీలను తగ్గిస్తాము అని ఏదైతే ప్రభుత్వంలోకి వచ్చే ముందర మాట్లాడారో అదే ఈరోజు చూస్తే 6 నెలలు తిరగకుండానే భారాన్ని ప్రజలపైన మోపుతూ ఇవాళ ఎన్ని లోన్స్ మనకి వచ్చినా కూడా వరల్డ్ బ్యాంక్ నుంచి కానివ్వండి, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కానివ్వండి, ఎక్కడి నుంచి మనకి ఎన్ని లోన్స్ వచ్చినా కూడా ప్రజలని పట్టించుకోకుండా ఆ నిధులు అన్నింటినీ కూడా అమరావతి పోయినటువంటి వాళ్ళు దాన్ని అటువైపు డైవర్ట్ చేస్తూ ప్రజలకి కావాల్సింది అది వాళ్ళు పెట్టిన మేనిఫెస్టోలో ఏదైతే సూపర్ 6 హామీలు ఇచ్చారో ఆ హామీలను కూడా ఇవాళ నెరవేర్చలేని పరిస్థితుల్లో వాళ్ళు ఉంటారు. మరి ప్రజలను పట్టించుకోవాలి. ప్రభుత్వం అంటేనే ప్రజలకి కావాల్సిన విధంగా పరిపాలన అందించడం. మరి ఆల్రెడీ ప్రజల్లో అసహనం అనేది బాగా పెరిగిపోతుంది. ఈరోజు చూస్తుంటే చాలా బాధగా ఉంది. విద్యుత్ ఛార్జీలను మటుకు తప్పకుండా ఇమ్మీడియట్గా వాటిని తగ్గించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. అలాగే ఎస్సీ ఎస్టీ వాళ్ళపైన ఏదైతే 200 యూనిట్లు ఉచితంగా ఇస్తామన్నారో వాటిని కూడా అందించాలి. ఇది మేమందరం కూడా ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాం. ఇమ్మీడియట్గా విద్యుత్ ఛార్జీలన్నింటినీ కూడా తగ్గించాలని పిలుపు మేరకు మరి స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ అయినటువంటి మన బుట్ట రేణుకమ్మ గారి నాయకత్వంలో ఈరోజు కూటమి ప్రభుత్వము వ్యతిరేకిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలు మరియు అదేవిధంగా మరి విద్యుత్ ఛార్జీల పెంపుకు నిరసనగా ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి జయప్రదం చేయుటకు వచ్చినటువంటి మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ సీనియర్ నాయకులైనటువంటి ఇన్ఛార్జీలైనటువంటి బుట్ట రేణుకమ్మ గారికి, అదేవిధంగా బుట్ట ఫౌండేషన్ చైర్మన్ అయినటువంటి నీలకంఠప్ప గారికి, అదేవిధంగా ఎమ్మిగనూరు మండల కన్వీనర్ అయినటువంటి బసిరెడ్డి అన్న గారికి, అదేవిధంగా పెద్దలు గౌరవనీయులు వీరశైవ లింగాయత్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ అయినటువంటి రుద్రగౌడన్న గారికి, అదేవిధంగా మండల ఇన్ఛార్జీలకు, అదేవిధంగా కౌన్సిలర్లకు, కార్యకర్తలకు, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఈరోజు పెంచినటువంటి విద్యుత్ ఛార్జీల విషయమై మరి ఇది ప్రభుత్వం చేస్తున్నటువంటి వ్యతిరేక విధానాల విషయమై, ప్రజలు పడుతున్న ఇబ్బందుల విషయమై మనకు అందరికీ తెలిసిన విధమే. అయితే గత 6 నెలల క్రితము కూటమి ప్రభుత్వము మరి వాగ్దానాలు ఎన్నో చేశారు. ఆ రోజు సీఎంగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు విద్యుత్ ఛార్జీలను అధికంగా పెంచాడని, నిత్యావసర సరుకుల ధరలు కూడా ఆకాశాన్ని అంటాయని, మరి ఎన్నో వ్యతిరేకంగా విధానాలతో మరి మాజీ సీఎం గారి పైన
వ్యతిరేకమైనటువంటి విధానాలు తెలియజేసి మరి కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి, లోకేష్ గారు అయితేనేమి, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు అయితేనేమి ఆ రోజు మాయా మాటలు చెప్పారు ప్రజలందరికీ. ఎందుకంటే ఈ 5 సంవత్సరాల్లో ఇన్నిసార్లు మరి విద్యుత్ ఛార్జీలు పెంచారు. ఆ పెంచినటువంటి విద్యుత్ ఛార్జీలను మా ప్రభుత్వం వస్తే పెంచము, అదేవిధంగా ఉన్నటువంటి ఛార్జీలను తగ్గిస్తామని చెప్పి తెలియజేశారు. మరి ఇది ఒక్క అబద్ధం మాత్రమే. కానీ ఆయన చెప్పిన మాటలు ఏంటంటే కోటి అబద్ధాలు. అన్ని అబద్ధాలు చెప్పి మరి ఈరోజు ప్రభుత్వాన్ని, కూటమి ప్రభుత్వాన్ని ముందుకు వేస్తున్నటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారికి దక్కింది. అయితే చంద్రబాబు నాయుడు గారికి మేము ఈరోజు ఒకటే తెలియజేస్తా ఉన్నాం, నీవు జిత్తులు మారి నక్కవి, నీ అవసరానికి తగ్గట్టు